మొన్న క్రిమినల్ ఆడిటర్ A2 విజయసాయి రెడ్డి గారు ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే, అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కష్టాలు పడిపోతున్నారని, వాళ్ళకి న్యాయం జరగాలని, రైతు కాని రైతు ముసుగులో ఉన్న పులితోలు కప్పుకున్న విజయసాయి రెడ్డి గారు హాస్యాస్పదంగా ఒక పోస్ట్ పెట్టాడు. అన్నదాత అవుతానని అప్పుడే అపర రైతుగా వేసుకున్న ముసుగు తొలగించుకున్నావు విజయసాయి రెడ్డి గారు. అమరావతి శాశ్వత రాజధాని అని తీర్మానం చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన చర్చను జీర్ణించుకోలేక నీ జోడి A1 క్రిమినల్ జగన్ రెడ్డి కోసం నువ్వు లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. మీలాంటి వాళ్ళకి కనువిప్పు కలగాలి. బిడ్డ చనిపోయినా పురిటి కంపు పోనట్టు నువ్వు నీ వ్యవహార శైలి ఇంకా జగన్ రెడ్డి చుట్టూనే తిరుగుతా ఉంది. 5 ఏళ్ల పాటు జగన్ రెడ్డిని ఒక్క ప్రశ్న కూడా వేయలేని నువ్వు, అమరావతి శ్మశానం అన్నా మాట్లాడని నువ్వు, అమరావతిని విధ్వంసం చేస్తే, రోడ్లు తవ్వుకెళ్ళిపోతే, ఆ అమరావతిని గాలికి వదిలేస్తే జగన్ రెడ్డిని ప్రశ్నించలేని నువ్వు ఇవాళ శుద్ధపోస కబుర్లు చెబుతూ పోస్టులు పెడుతున్నారు మీరు. ఆయన పోస్టులో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఏంటంటే, ఒక రైతుగా అడుగుతున్నా, నా అమరావతి రైతు సోదరుల కోసం అధికార పార్టీని అడుగుతున్నా. ఏమంటున్నాడు? నా అమరావతి రైతు సోదరుల కోసం అధికార పార్టీని అడుగుతున్నారంట. ఆయన ఏమడుగుతున్నాడు? గత 5 ఏళ్ళు ఎక్కడ నిద్రపోయారు? ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు మాట్లాడలేదు? అసలు మీరు ఒక రైతుగా ఏం కష్టం చేశారు? ఏం పండించావు? రైతు కష్టం ఏంటంటే తెలియదు, పంట ఎలా పండించాలో తెలియదు. ఇంకా ప్రశ్న ఏమేస్తారు విజయసాయి రెడ్డి గారు మీరు? ఆయన రెండో ప్రశ్న, 2015లో ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇచ్చిన రైతుల్లో ఎవరైనా వారికి కేటాయించిన ప్లాట్లలో ఇళ్లు కట్టుకున్నారా? కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకున్నారా? ఈ 11 ఏళ్ల కాలంలో వారికి కేవలం ఏడాదికి ఎంత అని ఇచ్చి నామమాత్రంగా డబ్బు ఇవ్వడం తప్ప వాళ్ళకి కలిగిన లాభం ఏంటని ప్రశ్నిస్తున్నాడు ఆయన. అయ్యా విజయసాయి రెడ్డి గారు, మీరు ఇప్పుడే నిద్ర లేచారా అని ప్రశ్నించాలి మిమ్మల్ని. మొన్నటిదాకా దొంగ నిద్ర నటించి వాళ్ళేదో అమరావతి రైతుల ఉద్ధారకుడిలా ఫోజులు కొట్టడం సబబుగా ఉందా విజయసాయి రెడ్డి గారు? 11 ఏళ్ల కాలం అంటున్నావు. ఈ 11 ఏళ్లలో 5 ఏళ్ల పాటు మీ జగన్ రెడ్డి పరిపాలించాడుగా అమరావతిని, ఆంధ్రప్రదేశ్ రాజధానిని, ఆంధ్రప్రదేశ్ని. రైతులు వాళ్ళు ఇల్లు కట్టుకుందామనో, కమర్షియల్ కాంప్లెక్స్లు వెంటనే కట్టేసుకుందామనో భూములు ఇవ్వాల. 5.5 కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవమైన అమరావతి రాజధాని అవ్వాలని ప్రపంచ చరిత్రలో కనీ విరిగిన రీతిలో ల్యాండ్ పూలింగ్కి భూములు ఇచ్చారు రైతులు. 2014-19 విభజిత ఆంధ్రప్రదేశ్ ఎక్కడ నుండి పరిపాలన సాగించాలో తెలియని అగమగోచర పరిస్థితుల్లో ఉంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రైతులతో మాట్లాడి ల్యాండ్ పూలింగ్ కి అమరావతి రైతులను ఒప్పించి 33,000 ఎకరాలు సేకరించేటప్పటికి 2-3 ఏళ్ళు గడిచిపోయింది. భూమి సేకరించిన తర్వాత అభివృద్ధి ప్రణాళికలు వేసుకోవడానికి 1 సంవత్సరం టైం గడిచిపోయింది. అయినా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆ అమరావతికి ఒక రూపు తీసుకొచ్చాడు ఆయన 5 ఏళ్లలో. ఈ లోపు మీరు ఎన్ని కేసులు వేయించారో, ఎన్ని కేసులు వేశారో, ఎవరెవరితో వేపించారో రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు విజయసాయి రెడ్డి గారు. ఆనాడు అమరావతి మీద పడి ఏడ్చి ఇవాళ శుద్ధపోస కబుర్లు చెప్తున్నారు మీరు. అదే 2019లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినట్టయితే 2023కి అమరావతి పనులు పూర్తి చేసుకుని ప్రపంచ మేటి రాజధానిగా చరిత్రలో నిలిచిపోయి ఉండేది. ఆంధ్రప్రదేశ్ టైం బాగోక 2019లో అదే నీకు తోడుగా ఉన్న A1 క్రిమినల్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుని పాలన అప్పిచెప్పిన పాపానికి అమరావతిలో రోడ్లు తవ్వేశారు, పైపులు దొంగలించారు, అడవిని చేశారు, శ్మశానం అన్నారు. మీ నోటికి హద్దు పద్దు లేకుండా అమరావతిని గేలి చేసి అమరావతి మహిళా రైతుల్ని కొట్టించి మీరు చేసిన వికృత రాజకీయ క్రీడలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు విజయసాయి రెడ్డి గారు. రైతులకు ఏడాదికి ఇచ్చే కౌలుని మీ సైకో జగన్ రెడ్డి ఆపేస్తే కోట్ల మెట్లు ఎక్కి వాళ్ళ కౌళ్లు వసూలు చేస్తున్న పరిస్థితి వచ్చింది. ఆనాడు నువ్వు ఎందుకు మాట్లాడలా? ఎందుకు మాట్లాడలేకపోయావు? ఇక విజయసాయి రెడ్డి గారి మూడో ప్రశ్న, రైతుల త్యాగాలు వెలకట్టలేనివని నిన్న శాసనసభలో పలువురు సభ్యులు చెప్పారు. ఈ ఎమోషనల్ డైలాగుల వల్ల రైతులకు న్యాయం జరగదు. ఇదే ఆయన మూడో ప్రశ్న. అవి ఎమోషనల్ డైలాగులు కాదు విజయసాయి రెడ్డి గారు. మీ జగన్ రెడ్డి దండుపాళ్యం క్రిమినల్ చర్యలతో ఇక అమరావతిని 1 ఇంచు కూడా మీరు కదపలేరు. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అభివృద్ధి, అది రైతులను ప్రశాంతంగా నిశ్చలంగా ఉంచుతోంది. వారి భవిష్యత్తు ఎంత బంగారమయం అవుతోందో వాళ్ళకి కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. నీ క్రిమినల్ మైండ్తో, నీ జగన్ చేసే క్రిమినల్ చర్యలతో ఇక అమరావతికి ఊడేది ఏమీ లేదు. అమరావతిలో గడ్డి పరకను కూడా మీరు కదల్చలేన్న సంగతి రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఇక సార్ నాలుగో ప్రశ్న, భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ అయినా ఇంతకు ముందు మీరు ఇస్తామన్న ఇళ్ల స్థలం కమర్షియల్ స్థలం మాత్రమే కాకుండా అదనంగా ఫెయిర్ కాంపెన్సేషన్ చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం ఇవ్వండి. అయ్యా విజయసాయి రెడ్డి గారు, 2013 చట్టం ప్రకారం వెళ్తే రైతులకు మిగిలేదు
బూడిద. మీరు చట్టం గురించి మాట్లాడితే రైతులకు తెలియదు కదా చట్టాల గురించి, నన్ను సమర్థిస్తారని మీరు అనుకుంటున్నారేమో. మీకంటే చాలా తెలుగుగల అమరావతి రైతులు. మీ రాక్షస పాలనలో కోట్ల చుట్టూ తిరిగి అమరావతిని కాపాడుకున్న ఆ రైతులకి మీకంటే చట్టాల గురించి బాగా తెలుసు. మీకు తెలిసిన దోపిడీ చట్టాలే, వాళ్ళకి తెలిసిన న్యాయపరమైన చట్టాలు. 2013 చట్ట ప్రకారం వెళ్తే ఏ రైతు కూడా ఒప్పుకోడు. వాళ్ళకి తెలుసు ఏం జరుగుద్ది అనేది. వారికి ఇస్తానన్న ఫ్లాట్లో, కమర్షియల్ ఫ్లాట్లో ఇంకొక 6 నెలలకో ఏడాదికో వారికి దక్కుతాయి. మొన్నటి వరకు అది రియల్ ఎస్టేట్ అని, కమరావతి, భ్రమరావతి అని, ఎడారి అని, శ్మశానం అని, 3 రాజధానులని మీరు, మీ జగన్ రెడ్డి, మీ సైకో ముఠ, మీ దొంగల ముఠ, మీ దండుపాళెం బ్యాచ్ ఆ రైతులు పెట్టిన హింసకే ముందు క్షమాపణలు చెప్పండి. ఆ అమరావతి నేల మీద సాగిలపడి మీ ముక్కుని నేలకు రాసి ఆ రైతులను క్షమాపణ కోరండి. ఇక అసైన్డ్ భూముల విషయంలో ఒరిజినల్ అసైన్లకే నష్టపరిహారం ఇవ్వమండి. ప్రభుత్వానికి స్పష్టంగా ఎవరికేం చేయాలో తెలుసు. మీ ఉచిత సలహాలు, మీ క్రిమినల్ సలహాలు జగన్ రెడ్డికి ఇచ్చుకోండి. కూటమి ప్రభుత్వానికి అవసరం విజయసాయి రెడ్డి గారు. అసైన్డ్ భూములు రిజిస్టర్ కావు, ఆ సంగతి మీకు కూడా తెలుసు. ఒరిజినల్ అసైన్లకే ల్యాండ్ పూలింగ్ ప్రకారం లబ్ధి చేకూరుతుంది. ఆ తర్వాత వారి ఇష్టం, ఉంచుకుంటారా అమ్ముకుంటారా అన్నది వారి హక్కు. వాళ్ళ హక్కును ఎలా కాపాడుకోవాలో ఆ అసైన్లకు బాగా తెలుసు. మీరేం ఉచిత సలహాలు ఇవ్వవసరం వాళ్ళకి. అలాగే మరో విషయాన్ని కూడా అడుగుతున్నాడు అంటే ఆయన ఏమడుగుతున్నాడు, నిరుపేదలకు గత ప్రభుత్వం కేటాయించిన 50,000 ప్లాట్లు మీరెందుకు రద్దు చేశారు? ఆ ప్లాట్లను తిరిగి ఆ నిరుపేదలకే ఇవ్వండి. నువ్వేనా ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నావా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు వెళ్ళిపోయిన బ్రతిమాలి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసే ఉద్దేశం ఉందా? ఎక్కడెక్కడో రాష్ట్రంలో ఎక్కడెక్కడో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి ఆ అమరావతిలో 50,000 ప్లాట్లకు కేటాయించి అక్కడ తిష్ట వేసి అమరావతికి భవిష్యత్తే లేకుండా చేద్దామనుకున్న మీ కుట్రలను ఎలా ఛేదించాలో, మిమ్మల్ని ఎలా కట్టడి చేయాలో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. అసలు రైతులు ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన భూముల్లో, అమరావతి రాజధాని కట్టుకోవడానికి మాత్రం ఇచ్చిన భూముల్లో ఎక్కడో అమరావతికి సంబంధం లేకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోనూ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిమినల్ పేటీఎం గార్డులకి పట్టాలు ఇచ్చి మాస్టర్ ప్లాన్ ని 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని నాశనం చేయాలని చూశారు మీరు. మీ ప్లాన్ అదే. అక్కడ 50,000 పట్టాలు ఇవ్వడానికి కారణం ఆ అమరావతిని నాశనం చేయాలి. అది ఎవడబ్బా సొత్తు అని మీరు అడుగుతున్నారు. అదేమన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి ఇడుపులపాయలో ఆక్రమంగా కబ్జా చేసిన 1000 ఎకరాలు అనుకున్నావా ఇచ్చేయడానికి? అక్కడ ఇవ్వపోయావు తీసుకెళ్లి. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 1000 ఎకరాలు కబ్జాలు చేశారు. వాటిలో ఇవ్వచ్చు కదా. అది అమరావతి అన్నదాతల ఆస్తి, అమరావతి రైతుల ఆస్తి. వారు రాష్ట్ర రాజధాని కోసం ఇచ్చిన భూములు, ఆ భూముల్లో రాజధాని నిర్మించాలి తప్ప క్రిమినల్స్కి ఇవ్వడానికి, క్రిమినల్స్ని అక్కడ చేర్చడానికి ఆ రైతులు ఎందుకు ఒప్పుకుంటారు విజయసాయి రెడ్డి గారు? అసలు మీ మొహాలు చూసి అక్కడ 1 సెంటు భూమి ఎవరైనా ఇచ్చారనుకున్నారా? మీ మొహాలు చూస్తే 1/2 సెంటు భూమి ఇచ్చేవాళ్ళ? ఆ జ్ఞానం లేకుండా, సోయి లేకుండా మళ్ళీ క్రిమినల్ సంబంధిస్తూ ఆ క్రిమినల్ ఇచ్చిన పట్టాలని తిరిగి మనం కోరడానికి మనసు ఎట్టా వచ్చింది విజయసాయి రెడ్డి అని ప్రశ్నిస్తున్నారు రైతులు. ఆఖరి ప్రశ్న, ఒకవైపు లక్షల కోట్లతో రాజధాని కడతామంటున్నా మీరు కట్టండి, కానీ ఆ భూములు ఇచ్చిన రైతులకే న్యాయం చేయనట్టయితే ఆ నిర్మించే భారీ భవనాల పునాదులు ఎవరి భూముల్లో నిర్మిస్తున్నారో వారికే సంతృప్తి, సంతోషం కలిగించినట్లయితే అలా నిర్మించే రాజధాని వల్ల ఏ ధనికులకు, బూర్జువాలకు లాభం కలుగుతుందో ప్రజలు కూడా ఆలోచన చేస్తారని మీరు కూడా గమనించండి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని నారా చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు ఆయన. ఈయన వ్యవహారాలు ఎట్లా ఉందంటే, ఓడిపోతామని తెలిసి నంగనాచిలాగా వ్యవహరించి ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చేసి రాజ్యసభకు రాజీనామా చేసి బయట ఉండి ఎన్డీఏ పక్షాన మాట్లాడుతున్నట్టు నటించి జగన్మోహన్ రెడ్డికి మేలు చేయడానికే, జగన్మోహన్ రెడ్డి తరపులో పావులు కదపడానికే ఎన్డీఏ పార్టీలు ఏదో ఒక పార్టీలో చేరి మళ్ళీ జగన్ రెడ్డి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టే అనిపిస్తా ఉంది. విజయసాయి రెడ్డి గారు, మీరు ఎన్ని ముసుగులేసినా మీ ముసుగులు తొలగించి మీ నిజ స్వరూపాలు బయట పెట్టి మీరు చేసిన ఘోరాలు, పాపాలు, ఆ అమరావతికి మీరు చేసిన ద్రోహం ప్రజలు బయట పెడుతూనే ఉంటారు. మీరు ఎన్ని నంగనాచి తుంగబుర్ర కౌరులు చెప్పినా మీ మనసులో ఉన్న అర్థాలేంటో ప్రజలకు బాగా తెలుసు. అమరావతి రైతుల గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ అమరావతికి పురుడు పోసిన చంద్రబాబు నాయుడు గారికి ఆ అమరావతికి ఏం చేస్తే బాగుంటుందో, ఆ అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ఏం చేస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయో మీ అందరికంటే ఆయనకు బాగా తెలుసు. పురుడు పోసినోడికి పెంచి పెద్ద చేసి ప్రపంచ పటంలో ఎలా నిలపాలో కూడా బాగా తెలుసు ఆయనకి. అందుచేత ఉచిత సలహాలు మానేసి మీ పని మీరు చేసుకోండి. సిగ్గు లేకుండా ముసుగు తీసేసి మళ్ళీ జగన్ రెడ్డి పంచన చేరి సలహాలు ఇచ్చుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ రాష్ట్రానికి, అమరావతికి, పోలవరానికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి మీరు చేసిన ద్రోహం, మోసం ప్రజలు మర్చిపోరు. మీకు గుణపాఠం చెబుతారు, మళ్ళీ మీకు రాజకీయ ప్రస్థానం లేకుండా చేస్తారు. ఇది సత్యం.